హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికే కర్మ చెయ్యాలని, ప్రతి ఒక్కరూ తమ యొక్క క్షేత్రమును జ్ఞానము చేత శుద్ధము చేసుకోవాలి అని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. నీవెవరో తెలుసుకొని నిన్ను నువ్వు ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే మనమందరము కూడా ఈ దేహమే నేను అనేటటువంటి మాయలో ఉన్నామో ఆ మాయను వేరుపరచి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సాక్షాత్కరింప చేసుకోవాలి. అంటే మనం కొత్తగా ఏదో కొత్త వస్తువుని తెలుసుకోవడం కాదండి. ఒక ఇత్తడి పాత్ర మీద ఉన్నటువంటి మురికి చేత ఇత్తడి పాత్ర ఎలా అయితే అశుద్ధంగా కనపడుతుందో దాని మీద కాస్త మనం ఏం చేస్తాం? చింతపండు ఉప్పు వేసి రుద్దామనుకోండి, ఆ పాత్ర తన యొక్క పూర్వపు రూపాన్ని పొందుతుంది. అంటే మనం కూడా మన యొక్క పూర్వపు రూపాన్ని పొందాలి. కృష్ణ పరమాత్మే చెప్పారనమాట, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్నారు. అంటే మనమందరము కూడా ఆత్మస్వరూపాలమైతే మనందరి మీద యోగమాయ ఉంది. ఈ యోగమాయ అంటే ఏంటి అంటే త్రిగుణాలతో కూడిన మాయ. అంటే భార్య బిడ్డల మీద ఉన్న మమకారము మన చేత ఏం చేయిస్తుందంటే ధర్మాన్ని తప్పి అధర్మంతో కూడి ప్రవర్తించేలాగా చేస్తుంది. మరి ధర్మంగా జీవించాలి అంటే మనందరికీ కూడా నీవెవరో తెలియాలి. ఎందుకు మీరు ధర్మం పాటించాలి? ధర్మం పాటించకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసి ఉండాలి. పిల్లవాడు పరీక్ష పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి? వాడికంటూ ఒక లక్ష్యం ఉంటే దానికోసమని ప్రయత్నం చేస్తారు. మనం కూడా అందరూ కూడా అధర్మంగా సంపాదిస్తున్నారు, మనం మాత్రమే ధర్మంగా ఎందుకు సంపాదించాలి అంటే ధర్మం పట్టుకుని కర్మ చేయడం వలన జరిగే ఉపకారం ఏంటో నీకు తెలిస్తే అప్పుడు ఎంతమంది చెడు మార్గంలో ప్రయాణం చేసినా ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తాం. పాండవులందరూ కూడా ఏం చేశారు? ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పట్టుకున్నారు. తాత్కాలికంగా కష్టపడ్డారు, కానీ శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన యోగ్యతను సంపాదించారు. అంటే ధర్మము అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి సత్యం. నీవెవరు? ఈ దేహములో ఉన్న సచ్చిదానందము అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అండి. ఈశ్వర స్వరూపం ఎందుకు మాయ చేత కప్పబడింది అంటే మనల్ని మనం మరచిపోయాము కాబట్టి మన యొక్క స్థితి తెలియనందువలన. అంటే మనం వేరొక ఊరు వెళ్ళామండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. ఇప్పుడు అక్కడ ఎవరెవరితో కలిసి ఉన్నామో వాళ్లే సర్వస్వం అనుకున్నాం. కొద్ది రోజుల తర్వాత మనకెవరో చెప్పారు, మీరేంటి ఇక్కడున్నారు, మీది పలానా ఊరు కదా,
పలానా వాళ్ళు మీ తల్లిదండ్రులు కదా అని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి విషయాలు అంటే అక్కడ ఎవరెవరితో అయితే కలిసి ఉంటున్నామో కలిసి ఉన్నటువంటి వారితో ఉంటూనే మన ఊరికి సంబంధించిన విషయాలు తెలుసుకొని మన ఇంటికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తామా చేయమా? పుట్టిన ఊరు, మనల్ని కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో వెతికి మరి ఎన్ని కష్టాలు వచ్చినా వెతికి మరి పట్టుకొని మన ఇంటికి మనం వెళ్తాం కదా. ఇక్కడ పరమాత్మ కూడా సద్గురు స్వరూపంగా మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. మీరందరూ కూడా మీ ఇంటిని మరిచిపోయారు. మీ ఇంటిని మరిచిపోయి తాత్కాలికంగా మీకు ఇచ్చినటువంటి ఒక ఉపాధి ఏదైతే ఒక తొడుగు శరీరం ఇవ్వబడిందో ఆ శరీరమే నేను అనుకుంటూ ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళ కోసం అని చెప్పి త్రిగుణాల మాయ చేత మీరందరూ కూడా ధర్మాన్ని తప్పి అంటే అధర్మంగా పాపకార్యాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎందుకు? మీ యొక్క స్వస్వరూపం తెలియదు కాబట్టి. మీ స్వస్వరూపాన్ని మీరేం చేయాలి? దర్శనం చేసుకునేలాగా ప్రయత్నం చేయాలి. దానికోసం మీరేం చేయాలి? దేహ సంబంధమైన కామము, క్రోధము, తర్వాత భయం నుండి బయటపడండి. దేహ సంబంధమైన విషయాలు మిమ్మల్ని భయపెట్టిస్తుంటే ఈ శరీరము నేను కాదు కదా, దీనికి సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, దీనికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నా స్వరూపం కాదు అని దేహ సంబంధమైన విషయాలలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంగా ఉన్నామనుకోండి, ధర్మంగా ఉన్నప్పుడు నీకు ఏ వస్తువును కోరుకోవాలో ఏ వస్తువును కోరుకోకూడదు. అంటే ఇది నేను కాదండి. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని సహాయం అడిగారు, సహాయం అడిగితే మిమ్మల్ని సహాయం అడుగుతున్నారు అంటే మీరు సహాయం చేస్తారని అడుగుతున్నారండి. అయితే మీరు సహాయం చేస్తారు, మీరు స్థాయికి మించి ప్రయత్నం చేస్తారా? లేకపోతే అంటే మీ పరిధి దాటి సహాయం చెయ్యరు కదా. అంటే ఏం చేస్తున్నారు? మీ సొంత పని అయితే మీరు ఏం చేస్తారు? ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఏం చేస్తారు? ఆ కష్టం తీర్చే ప్రయత్నం చేస్తారు. వేరెవరో మిమ్మల్ని సహాయం అడిగారు అంటే పరాయి వాళ్ళు అడిగినప్పుడు కొంత ఏం చేస్తారు? మీరు ఎంత సాధ్యమవుతుందో దానినే చేస్తారు కానీ ఆ స్థాయిని మించి చేస్తారా? చెయ్యరు. ఎందుకు? ఇది నా సమస్య కాదు. ఇప్పుడు అదే విధంగా ఈ దేహమే నేను అనుకుంటున్నావు, ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం పరాయి వస్తువు అని చెప్పారండి పరమాత్మ. అదేంటండి, ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరం నాది కాదా అంటే నీది కాదిది. ఎవరిది మరిది? నువ్వు పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి. అంటే నువ్వు ఒక 10,000 ఇస్తే ఒక టీవీ వచ్చిందండి, వేరొక వ్యక్తి 20,000 ఇచ్చారు, ఇంకో టీవీ 20,000 ఖరీదైన టీవీ తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన బాగా డబ్బున్న ఆయన ₹1,00,000 ఇచ్చి టీవీ తెచ్చుకున్నాడు. అంటే ఆ టీవీతో 10,000 ఇచ్చిన ఆయన చిన్న టీవీలో సినిమాను చూస్తాడు, ₹1,00,000 ఇచ్చిన ఆయన పెద్ద టీవీలో చూస్తున్నారు. అంటే ఆ వస్తువు ఉన్నంత కాలం అది తనది, ఆ వస్తువు పాడైపోయిన తర్వాత అది తనదవుతుందా? అదే విధంగా మనం పూర్వజన్మల్లో చేసిన కర్మను బట్టి పుణ్యాలు పాపాలు, ఎవరెవరి పాపాలు ఎవరెవరి పుణ్యాలు ఎన్నున్నాయో దానిని బట్టి మనకు ఒక శరీరం వచ్చింది. ఈ శరీరం అందంగా లేదని ఏడిస్తే ఏం లాభం? పూర్వజన్మల్లో మనం చేసిన కర్మను బట్టి వచ్చింది. ఈ శరీరం అందంగా ఉంది అని చెప్పేసి ఒక ఆయన సంతోషపడుతున్నాడు. అందంగా ఉంటే మాత్రం అది పర్మనెంట్ గా ఉంటుందా? నీ అందం జీవితాంతం కొనసాగిస్తారా? ఓ 20 ఏండ్లో 30 ఏండ్లో ఇది అందంగా కనపడుతుంది, తర్వాత దీనికి కూడా వృద్ధాప్య ఛాయలు వస్తాయి కదా. అందంగా ఉన్నాడని ఎన్ని రోజులు మురిసిపోతారు? కొద్ది రోజులే. వికారంగా ఉన్నారని ఎన్ని రోజులు మీరు కష్టపడతారు? కొద్ది రోజులే కదా. అంటే ఇది నీది, ఇది నువ్వు కాదు అని తెలిసి దాని చేత నువ్వు బాధింపబడకుండా ఆనందింపబడకుండా ఉండటం నేర్పేది జ్ఞానం అండి. ఇప్పుడు చూడండి, దేనికోసం కోరిక? నేను అందంగా ఉండాలి అని కోరుకున్నాను అనుకోండి, పుట్టుకతో నాకు భగవంతుడు అది ఇవ్వలేదు, మరి దాన్ని నేనేమైనా చేయగలనా అంటే ఎందుకు లేవండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు కదా. నన్ను నేను అందంగా చేసుకుంటానంటే అది ఎంతకాలం చేయగలవు? అంటే దీనికి ఏముంది? మృత్యువు ఉందనే ఉంది కదా, దీనికి వికారాలు ఉన్నాయి కదా, పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, తర్వాత తరుగుదల, తర్వాత మరణించడం. మరి కొద్ది రోజులు ఉండే వస్తువుకి మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తావా,
నీకున్న వస్తువుతో శాశ్వతమైన వస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేస్తావా? అంటే ఇక్కడ నువ్వు దేన్ని కోరుకోవాలి? శాశ్వతమైన వస్తువు కోసం కోరిక కోరుకుంటావా? నశించిపోయే వస్తువును బాగు చేసే ప్రయత్నం చేస్తావా? నువ్వు ఎంత బాగు చేసినా అది కొద్ది రోజులే ఉంటుంది. అది మన శరీరం అండి. అందుకే దేహాభిమానం పోనంత వరకు మనం ఏం చేయలేము? ఈశ్వర కార్యాన్ని చేయలేము. దేహాభిమానం పోవాలంటే నీవు ఎవరో తెలుసుకోవాలి. నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఈ శరీరం శాశ్వతమా? మన పెద్దవాళ్ళందరూ ఎంతో మంది మరణించారు. మన కళ్ళ ముందే మనకంటే చిన్నవాళ్ళు కూడా మరణిస్తూ ఉన్నారు. అంటే ఈ శరీరానికి ఏముంది? నాశనము ఉంది. మరి నాశనం అయ్యేది నువ్వా? ముందు ఇది నేను కాదు అనేటటువంటి భావన మన మనస్సు యందు స్థిరపడితే తప్ప దీనికోసం కోరికలు కోరకుండా ఉంటాం. దీనికి అనారోగ్యం వస్తే ఇది చనిపోతుందని భయపడకుండా ఎప్పుడుంటాం? ఇది నేను కాదు అని తెలిస్తే ఆ విషయాన్ని మనం బలపరుచుకుంటే అప్పుడు భయపడకుండా ఉంటామండి. దీన్ని ఎవరైనా తిడితే కోపం వస్తుంది. ఇది నేను కాదు కదా, దీనికి ఆల్రెడీ భగవంతుడు ఏమన్నారు? మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినన్నాడు. అంటే దీనికి ఆల్రెడీ నేను ఇది ఎవరెవరి చేత బాధింపబడాలి, ఎవరెవరి చేత సంతోషింపబడాలి, ఇవన్నీ నేను ఆల్రెడీ రాసి పెట్టాను. రాసి పెట్టిన విషయాలు మీరేం మార్పు చేయగలరు? కాబట్టి దేనికోసం కోప్పడకండి, దేనిని కోరకండి, ఆ కోరిక తీరలేదని కోపాన్ని పొందకండి. ఈ శరీరం కోసం దీన్ని ఏదైనా చేస్తుందేమోనని భయపడకండి. మనం ఉరుములు ఉరిమినప్పుడు అర్జున పాల్గొన అనుకోండి అంటారు. ఎందుకు? నీవెవరో నీకు తెలిస్తే ఈ శరీరానికి ఏదైనా అవుతుందని భయపడకుండా ఉంటావు. అర్జున అంటే ఆర్జన. ఆర్జన అంటే భగవంతుడి జ్ఞానాన్ని. నీవెవరో నువ్వేం చేస్తావు? జ్ఞానాన్ని తెలుసుకో. ఆ జ్ఞానం తెలియనంత వరకు కూడా నువ్వు ఉరుములకు భయపడతావు, నీళ్లకు భయపడతావు, మెరుపులకు భయపడతావు, అగ్నికి భయపడతావు, నీటికి భయపడతావు, దేనికైనా భయపడతావు. భయం లేకుండా ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానాన్ని ఆర్జన చెయ్యి. ఆ ఆర్జన నిన్నేం చేస్తుంది? భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి కావలసిన సాధన చేయిస్తుంది నీతో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని చూసి భయపడకండి. అర్జున అంటే మన ఇంటి మీద ఉరుములు పడకుండా ఉండడం కాదండి. భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం వస్తే ఏ ఉరుము, ఏ మెరుపు, ఏ అగ్ని ఏది నన్నేమీ చెయ్యలేదు. ఏదైనా చేస్తే ఈ దేహానికి ఉంటుంది గాని నాకెందుకుంటుంది బాధ? నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మకు మరి శస్త్రముల చేత బాధ లేదు, తర్వాత అగ్ని చేత, నీటి చేత, వాయువు చేత బాధ లేదు. బాధ దేనికుంది? ఈ శరీరానికి ఉంది. ఈ శరీరం నువ్వు కాదనే సత్యం తెలుసుకున్నప్పుడు ఈ శరీరం ఈ క్షణంలో పడిపోతుందన్నా బెంగలేనంత గొప్పగా నిన్ను నువ్వు తెలుసుకో. నాకు భగవంతుడు ఒకవేళ ఈ సమయంలో గనక ఈ శరీరాన్ని తీసేశాడనుకోండి, వెంటనే పరమాత్మ నాకేం చేస్తాడు? ఇంకొక శరీరం ఇస్తాడు. అంటే ధైర్యం ఉండాలి. ఈ శరీరం పడిపోయినా నాకు ఇంకో శరీరం ఇస్తారు, నేనేమి శరీరం లేకుండా ఉండను అనే ధైర్యం ఉందనుకోండి, అంటే ఇది ఆత్మహత్య కోసం వాడకూడదండి మళ్ళీ. ఎందుకంటే నేనిప్పుడు ఈ శరీరానికి సంబంధించి చాలా దుఃఖాలున్నాయి, ఈ దుఃఖాలన్నింటి నుండి తప్పించుకుంటానని మనం ఆత్మహత్య చేసుకున్నామనుకోండి, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే, అంటే మనం పూర్వజన్మలలో చేసిన కర్మల నిమిత్తంగా పరమాత్మ మన యొక్క ఆయుష్ మనం పూర్తిగా, నేను ఉదాహరణకు ఒక 50 సంవత్సరాలు బ్రతకాలనుకోండి, 50 సంవత్సరాలు కాగానే, అంటే 100 సంవత్సరాలు మనిషి యొక్క జీవితం అంటారు కదా, 50 సంవత్సరాలకే చనిపోవలసి వస్తే 50 సంవత్సరాలు అంటే నా ఆయు ప్రమాణము భగవంతుడు నేను పూర్వజన్మల్లో చేసిన కర్మ 50 సంవత్సరాలు కాబట్టి నేను వెళ్ళిపోతాను. అంటే ఏదైనా ఒక ప్రమాదము, అనారోగ్యము వచ్చి చనిపోయాను. ఒకవేళ నేను గనక 50వ సంవత్సరంలో ఏదైనా కష్టం, అంటే ఇప్పుడు నేను 50 సంవత్సరాలకు మరణించవలసిన నేను ఇప్పుడు చనిపోయాను అనుకోండి, అంటే నాకు ఏదైనా కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి, అప్పుడు పరమాత్మ ఏం చేస్తారు? ఇప్పుడు నాకున్న వయసు కంటే మరి నేను బతకవలసిన వయసు అన్ని సంవత్సరాల పాటు ఈ లోకంలో ఒక ప్రేతంలాగా తిరగాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఆత్మహత్య చేసుకుంటే భగవంతుడు వెంటనే శరీరం ఇస్తాడా అంటే ఇవ్వడండి. మీ యొక్క కర్మను అనుభవింపచేసే ప్రయత్నంగా భగవంతుడు ఏం చేస్తాడు, ఈ శరీరంతో మీరెంతకాలం ఉండాలో అంతకాలం ఉండనందుకు ప్రేతంలానైనా, అంటే సూక్ష్మ శరీరం ఉంటుందండి. సూక్ష్మ శరీరంతో మనం ఎక్కడో ఒక ఏమంటారు, ఒక చెట్టు తొర్రలోనో పాడుబడిన ఇంట్లోనో మనం జీవనం చేయాల్సి వస్తుంది. ఈ శరీరంతో ఇవాళున్న కష్టం రేపు ఉంటుందా అండి? ఇవాళున్న కష్టానికి భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటే మనం ఈ శరీరానికి భగవంతుడు ఎంత ఆయు ప్రమాణం ఇచ్చారో ఆయు ప్రమాణం పూర్తయ్యేంత వరకు మనం ఒక ప్రేతంలా తిరగవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకోనైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నుంచి బయటపడటానికి ఆత్మహత్య అనే నిర్ణయం మాత్రం తీసుకోకూడదండి. తీసుకున్నామంటే ఇక్కడ ఈ శరీరంతో మనం అనుభవించే కష్టం కంటే కూడా కొన్ని వందల రెట్ల దుఃఖాన్ని ప్రేతంతో అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అంటే భగవంతుడు ఏమంటున్నారు, మీరు మరణానికి భయపడకండి. అయ్యో నాకు జ్వరం వచ్చింది, నేను చనిపోతానేమో, నాకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న బెంగొద్దు. ఎంతసేపు ఈ శరీరంతో మీరు ఈశ్వర సంబంధమైన సాధన, అంటే మిమ్మల్ని మీరు ప్రత్యక్షం చేసుకునేందుకు, మీ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకునేంత వరకు పరులకు ఉపకార నిమిత్తంగా మీరేం చేస్తూ ఉండాలి, మంచి కర్మలు, ధర్మంతో కూడిన కర్మలు చెయ్యండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మీరు ఏ కర్మ చేసినా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి, మీ శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయాలి. కానీ దేహ సంబంధమైన విషయాల కోసం ధర్మం తప్పకండి. ఎక్కడైనా భార్యా బిడ్డలను వదిలేయమన్నాడా? భార్యా బిడ్డలను బ్రతికించడానికి ధర్మంతో కూడిన కర్మ చెయ్యండి, ఆ కర్మ మీ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని పరమాత్మ చెప్తున్నారు. అందుకోసం అని చెప్పి భగవంతుడు ఏం చేశారు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అన్నాడు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు, నరకం అనేటటువంటి వ్యాధికి, అంటే భవరోగం అనే వ్యాధికి చికిత్స చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మన శరీరానికి ఏదైనా వ్యాధి కలిగిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంటాం కదా. అదే విధంగా ఈ శరీరం లోపల ఉన్న జీవుడికి భవరోగం అనే వ్యాధి పట్టుకుందండి. మనమందరం సంసారం అనే సాగరంలో ఉండి కొన్ని లక్షల కోట్ల శరీరాలు పొందామండి ఈ భవరోగంలో నుంచి బయటపడలేక. భవరోగంలో నుంచి బయటపడడానికి మీరేం చేయాలి, ఈ మనుష్య ఉపాధిని వాడుకోండి అని పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే దేవతలను ప్రార్థించి మనం ఏం చేయవచ్చు అంటే, మనం ధర్మంగా జీవించడానికి కావలసినటువంటి విషయాలను, వస్తువులను దేవతల ద్వారా పొందవచ్చు. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చేశారు, మీకేదైనా కష్టం వస్తే తీర్చడం కోసం నేను దేవతలను ఏర్పాటు చేశాను అంటున్నారు. యజంత ఇహ దేవతాః, అంటే దేవతలను నేను సృష్టి చేశాను. ఆ దేవతల ద్వారా మీరేం చేయవచ్చు అనంటే, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ, మీరు చేసిన కర్మల ద్వారా త్వరగా మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. ఆ ఫలితాలు వేటి కోసం కోరుకోవాలి, మీరు ఎవరినైనా దేవతని పూజిస్తే ఆ దేవత ద్వారా ఏం కోరుకుంటారు, లోకక్షేమాన్ని కోరుకోండి. అయ్యో లోకక్షేమం కోరుకోవడం కోసం అని చెప్పి మేము పూజలు వ్రతాలు చెయ్యాలా అంటే అదే మీ శ్రేయస్సు అంటున్నాడు పరమాత్మ. అలా కాకుండా అజ్ఞానం చేత ఉండి దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి మరి దేవతలను కోరికలు కోరుకున్నా తీరుస్తారు. అందుకే ముందు శ్లోకంలోనే ఏం చెప్పారు, ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. మీరు దేహ సంబంధమైన విషయాల కోసం స్వామి సంతానం లేదు ఇవ్వండి అన్నా ఇస్తాను, అనారోగ్యం తీసేయండి అన్నా తీసేస్తాను, లేదు స్వామి నా భవరోగాన్ని పోగొట్టేందుకు నాకు అవకాశం ఇవ్వండి అన్నా నేను ఇస్తాను అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు, నేనే దేవతాది గణాలుగా ఉండి మీ యొక్క కష్టాలను తీర్చడం కోసం వివిధ రూపాలలో నేను దేవతలుగా ఉన్నాను. అంటే మీరు ఒక దేవతను పూజిస్తున్నారంటే ఆ దేవత మీకు మోక్షాన్ని ఇవ్వగలుగుతుందా అంటే ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఏ రూపానికైనా ఈశ్వరుని దర్శనం చేయించగలిగిన శక్తి ఉంటుందండి. అందుకే రామకృష్ణ పరమహంస కాళికామాతను పూజ చేశారు కదండి. కాళికామాతను పూజ చేసి
తన లోపల ఉన్నటువంటి స్వస్వరూపానుభూతిని పొందాడా లేదా? అంటే సృష్టిలో ఈ చిన్న దేవత, మా ఊరి దేవతకి భగవంతుని తెలుసుకునే శక్తి ఉంటుందా అంటే ఏ రూపంలోనైనా నా యొక్క శక్తి ఉంటుందని పరమాత్మ చెప్తున్నారు. అంటే మనము సాకార రూపంలో ఆ దేవతను చూస్తూ నిర్గుణ పరబ్రహ్మమును, ఆ దేవత రూపంలో ఉన్న నిర్గుణమైన పరబ్రహ్మమును ఆరాధించినట్లయితే, అంటే ఇప్పుడు ఒక మనిషిని చూసి ఇతడు భిక్షగాడు అని ఒక 10 రూపాయలు ఇచ్చారండి. ఇప్పుడు అంతే, మీకు ఎంత ఫలితం వస్తుంది? ఒక 10 రూపాయలు వేసిన ఫలితం వస్తుంది. ఈ భిక్షగాడే పరమాత్మ స్వరూపము, పరమాత్మయే భిక్షగాడిగా వచ్చి నా దగ్గర నుంచి మరి భిక్ష తీసుకుంటున్నారన్నారనుకోండి, ఇప్పుడు ఆ భిక్షగాడు ఏమయ్యాడు? ఈశ్వరుడైపోయాడు. అంటే నీ యొక్క దృష్టి కోణాన్ని ఒక మనిషిగా చూస్తే సాధారణమైన ఫలితం పొందుతావు. అతడే పరమాత్మ స్వరూపమని నువ్వు భావన చేస్తే పొందేటటువంటి ఫలితం అనంతమైన ఫలితం. ఇది తెలుసుకోమంటున్నారండి. ఇంకా మా ఊరి దేవత తక్కువ శక్తి ఉంటుంది, శివుడికి ఎక్కువగా శక్తి ఉంటుంది, లేకపోతే షిరిడి సాయిబాబాకు అనంతమైన శక్తి ఉంటుంది, ఇదేం కాదండి. ప్రతి రూపానికి కూడా అనంతమైన శక్తి ఈశ్వరుడు ప్రసాదించారు. అంటే మనందరికీ పరమాత్మ ఏం చెప్తున్నారు? మీ శరీరాలను చూసి ఇది అందంగా లేదు, ఇది తక్కువ కులంలో పుట్టింది, దీనికి సంపదలు లేవు, కీర్తి ప్రతిష్టలు లేవు అని మీరు ఇలా విభజన చేసినంత కాలము కూడా ఏమవుతారు అంటే చిన్న చిన్న విషయాలతోనే జీవించాల్సి వస్తుంది. ప్రతి స్వరూపము కూడా ఈశ్వర స్వరూపమే అని భావన చేసి మీరు ఎవరికి ఏది ఇచ్చినా ఈశ్వరుడికే ఇచ్చారనే భావనను మీరు అభివృద్ధి చేసుకుంటే మీరు పొందే ఫలాలు కూడా గొప్పగా ఉంటాయంటున్నారు ఈశ్వరుడు. ఆయన ఏమంటున్నారు? భవరోగానికి మీరేం చేయాలి? మందు వేయాలి. భవరోగం అంటే ఈ సంసారం అనే సాగరం నుంచి బయటపడడానికి మీరేం చేయాలి? పరుల యొక్క ఉపకారం కోసం మీరు ప్రయత్నం చేస్తే ఆ ఉపకారం అది మీ శ్రేయస్సుగా మారుతుంది. కాబట్టి దేవతలు వరాలు ఇస్తారు కదా అని చెప్పి దేహ సంబంధమైన కోరికలు తీర్చుకోవడం కాకుండా స్వస్వరూపమైనటువంటి ఆత్మానుభూతిని పొందడానికి ఆ దేవతలకు మీరు పూజ చెయ్యండి. ఇబ్బంది లేదు, మీకు ఇంకా తొందరగా నెరవేరుతాయి అంటున్నారు. త్వరగా తీసుకెళ్తారండి. ఇప్పుడు మనం ఒక బంధువుకి ఒక బంధువుని అంటే మన చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపకారాలు చేశాము. ఎందుకు అంటే తోడబుట్టిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు సర్వము సమర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మీకేదైనా కష్టం వస్తే వాళ్ళు మీ కష్టాన్ని తీరుస్తారు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీ కష్టం తీరుస్తారు. కానీ అదే మీకున్నటువంటి సంపద, మీకున్న శక్తిని ఒక దేవతను పూజించడానికి ఉపయోగించారనుకోండి, ఇప్పుడు మీ బంధువు మీకు అధికమైన సహాయం చేస్తారా, లేకపోతే దేవతలు అధికమైన సహాయం చేస్తారా? అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ చిన్న తేడా తెలీదా అండి? ఎవరైనా మీ బంధువులలో ఒక డబ్బున్నవాడు, ఒక డబ్బు లేనివాడు, ఎవరితో స్నేహం చేస్తారు మీరు? ఖచ్చితంగా డబ్బున్నవాడితోనే స్నేహం చేస్తాం. ఎందుకు? మనకి ఏదైనా కష్టం వస్తే తీర్చడానికి డబ్బున్నవాడైతే తొందరగా మన సమస్యను పరిష్కరిస్తాడని. పేదవాడితో అయితే సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు ఈ పేదవాడితో స్నేహం చేస్తే నాకేమొస్తుందని చెప్పి బంధువైనా పక్కకు పెడతాం. చూడండి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు దేహ బంధాల కోసం అని చెప్పేసి తాపత్రయపడతారా, భగవత్ సేవ చేయడానికి తాపత్రయపడతారా? ఇక్కడ మీరు దేవతను పూజిస్తున్నారంటే దేవాలయంలో మనం ఏం చేస్తాం? దైవ సంబంధమైనటువంటి అంటే ఎంతో మంది యొక్క సమస్యలను తీర్చేటటువంటి సంస్థలు ఏంటి అంటే ధార్మికమైన సంస్థలు దేవాలయాలు. మరి దేవాలయాలలో ఏం జరుగుతుంది? అందరి యొక్క కోరికలు నెరవేర్చబడతాయి. అక్కడ మీరు సేవ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి సంస్థలో మనం అంటే ఆ దేవాలయంలో గనక మనం సేవ చేస్తే అప్పుడు ఏమవుతుంది? నువ్వు దేహ సంబంధమైనటువంటి ఏవో తెలిసో తెలియకో పూర్వజన్మల్లో చేసిన కర్మలు, ఈ జన్మలో నువ్వు తెలిసి తెలియక చేసినటువంటి ఏవైతే తప్పుడు కార్యాలు ఉంటాయో వాటన్నింటికీ కూడా అధికమైన ఫలితం ఎలా వస్తుంది? ఆ దేవతా మందిరంలో నువ్వు చేసిన సేవ, అక్కడ నువ్వు చేసిన యజ్ఞం, అక్కడ చేసినటువంటి పూజ, అక్కడ చేసిన దానం, అక్కడ చేసినటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుంది?
నీ పాపపు కార్యాన్నంతా కూడా, అంటే నీ పాపాన్నంతా కూడా తీసేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం దేహ సంబంధమైన విషయాల కంటే దైవ సంబంధమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిన్ను నువ్వేం చేసుకోగలవు? భవసాగరంలో నుంచి విడిపించుకోగలవు. చూడండి, అందుకే దానం ఎక్కడ చేయాలి? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంట. అంటే పుణ్య ప్రదేశము, పుణ్యకాలము. ఇలా పుణ్య ప్రదేశం అంటే దేవాలయాలు, తర్వాత నదీ తీరములు పుణ్యమైనటువంటి ప్రదేశాలు. తర్వాత పుణ్యకాలము అంటే పర్వదినముల యందు మనకు పుణ్యకాలంగా చెప్తారు. ఇంకా ఎవరికి దానం చేయాలి? అర్హత కలిగిన వ్యక్తికి దానం చేయాలి. అర్హత కలిగిన వ్యక్తులు ఎక్కడుంటారు? దేవాలయాల ముందు మనం చూస్తూనే ఉంటాం. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, మానసికమైనటువంటి వైకల్యం కలిగిన వాళ్ళు అందరు అక్కడ ఉంటారు. అక్కడ దానం చేశామనుకోండి, పుణ్యమైనటువంటి ప్రదేశము, పుణ్యమైనటువంటి కాలము, అర్హత కలిగినటువంటి వ్యక్తికి దానం చేస్తే నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి తెలిసి తెలియక చేసిన, ఈ జన్మలో కూడా తెలిసి తెలియక చేసిన కార్యాల వల్ల వచ్చిన దోషాలన్నీ ఏం చేస్తున్నావు? ఈ జన్మ ప్రయత్నం చేత పోగొట్టుకుంటున్నావు. ఇంకా నువ్వు అక్కడ సేవ చేసినందుకు దేవాలయంలో నువ్వు చేసినటువంటి క్రతువుకి అక్కడున్న దేవతలు సంతోషాన్ని పొందారు. ఇప్పుడు మన బంధువు మన ఇంటికి వచ్చారండి, వాళ్ళకి చక్కగా ఆతిథ్యం ఇచ్చామండి. ఆతిథ్యం ఇస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? మా ఇంటికి కూడా రండి, మీరు కూడా 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్దురుగానని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా? ఇది అల్పమైనది. అదే మీరు దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ గనక మీరు మరి దైవ సంబంధమైన కార్యాలు చేశారనుకోండి, ఆ చేసిన కార్యాల వల్ల ఏమవుతుంది మీకు? ఆ దేవతలు మీరు చేసుకున్న పుణ్యానికి పుణ్యం వస్తుంది. అంటే అక్కడ మీరు చేసిన సేవకు పుణ్యం వస్తుంది. దేవతలు మీకు ఏం చేస్తారు? మీ లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన శక్తిని కూడా మీకు అందిస్తారు. అంటే 2 రకాల ఫలితాలు. దేహ సంబంధమైన విషయాలలో బంధుప్రీతి చేత మీరు బ్రతుకుతున్నంత కాలం ఏమవుతుంది? ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు. కానీ దేవాలయాలకు వెళ్ళి ఏ విధమైన ఫలితం అడగట్లేదు, ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అప్పుడు మనకొచ్చేటటువంటి ఫలితం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏమంటున్నారు? మరి ఫలములను అంటే ఫలితాలను అధికంగా పొందగలిగినటువంటి లోకం ఏదైనా ఉందా అంటే అనుష్ఠానం చేసుకోవడానికి అనుకూలమైన లోకం మానవ జన్మ, తర్వాత భూలోకంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మనం ఒకవేళ పుణ్యం బాగా ఉండి స్వర్గలోకాలకు వెళ్ళినా, లేకపోతే పాపం ఎక్కువగా ఉండి నరకాది లోకాలలోకి వెళ్ళినా, అక్కడ కేవలం పుణ్యం ఉంటే అక్కడ భోగములు అనుభవిస్తాం పుణ్యలోకాలలో. పాపములు ఉంటే నరకాది లోకాలలో అక్కడ కష్టపడతాం. కానీ మనుష్య లోకంలో మాత్రం అంటే మరులోకం, మరుభూమి అంటే ఇక్కడ భూలోకంలో మాత్రం ఏం చేస్తాం? ఈ దేహంతో నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపానికి ఇక్కడ కష్టపడుతున్నారనుకోండి, భగవంతుడిని నామాన్ని పట్టుకున్నారు, రామ 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 అంటున్నారు. అంటే ఇక్కడ కష్టాన్ని అనుభవిస్తున్నారు, భగవంతుడి నామాన్ని పలుకుతున్నారు. మీకు సంతోషాలున్నాయి, సంతోషాలలో కూడా భగవంతుడి నామం విడిచిపెట్టకుండా రామ 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 అంటున్నారు. అంటే భగవంతుడి నామం కష్టంలోనూ సుఖంలోనూ పలకవచ్చు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కష్టకాలంలోనూ సుఖకాలంలో కూడా వాడుకుంటూ పరులకు ఉపకారం చేసే ప్రయత్నంగా కర్మ చేశామనుకోండి, ఆ కర్మ మనల్ని ఏం చేస్తుంది అంటే మరి భవసాగరంలో నుంచి బయటపడవేయడానికి, అంటే మనం ఇంకొక శరీరాన్ని పొందకుండా ఉండడానికి మనం ఏం చెయ్యవచ్చు? ఇక్కడ మనమందరము కూడా ఫలాలను అధికంగా పొందేటటువంటి ఈ లోకంలో మనల్ని మనం విడిపించుకోవడానికి ఏ ఏ కార్యాలు చెయ్యాలో ఆ కార్యాలన్నీ చెయ్యమని పరమాత్మ చెప్తున్నారు. ఇదేనండి చెప్పేది. పరమాత్మ ఏమంటున్నారు? మీరు దేవతలను పూజిస్తున్నారు అంటే దానివల్ల మీరు భవసాగరంలో నుంచి బయటపడడానికి కావలసిన కోరికలే కోరుకోండి. కానీ నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన అంటే ఏదో ఒక రోజు మరణించేటటువంటి ఈ శరీరం కోసం ఏ విధమైనటువంటి పూజలు చెయ్యకండి. ఏ పూజ చేసినా మీరు దేనికోసం చెయ్యాలి? మీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడేటటువంటి పూజ చెయ్యండి.
మీ శ్రేయస్సుకు ఉపయోగపడినటువంటి పూజ మీరెప్పుడూ చెయ్యకండి అంటున్నారు. చాలా మందికి తెలియక ఏం చేస్తారండి, ఈ లోకంలో ఎవరైనా గొప్పగా బతుకుతుంటే వాళ్ళని చూసి ఓర్వలేక అసూయ పడుతూ వాళ్ళ యొక్క పతనం కోసం అని చెప్పేసి ఎవరెవరితోనో స్నేహం చేసి పాపపు కార్యాలు చేస్తారు. పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ అనుభవించడానికే ఈ శరీరం పొడుచుకున్నాడు. ఈ శరీరంతో మళ్ళీ తానెవరో తనకు తెలియక తనకంటే గొప్పగా బతుకుతున్న వారిని చూసి ఓర్వలేక పాపపు కార్యాలు చేసి మళ్ళీ మళ్ళీ నీచమైన జన్మలు పొందేలాగా తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. భగవంతుడి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భవసాగరంలో నుంచి బయటపడడానికి దేవతాది స్వరూపాలను పూజిస్తూ లోక కళ్యాణం కోసమే ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఏమోలే ఈ శరీరం వచ్చింది, దీనితో ఏదో బతికినంత కాలం బతుకుతామని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మే చెప్పారు, ఒక దేవతను పూజిస్తే సంపదలు లేవు కాబట్టి గొప్పగా బతుకుదాం అనుకుంటున్నాం, సంపదల కోసం అని చెప్పేసి ఏ దేవతను పూజించాలో కనుక్కొని ఆ దేవత ద్వారా సంపదలు పొందుతామని నశించిపోయే శరీరం కోసం అడిగారనుకోండి, అంతకంటే మరి మూర్ఖులు ఎవరు ఉండరండి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానం తెలుసుకుంటున్నామంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, పరోపకార నిమిత్తంగా ఎవరైతే కర్మ చేస్తుంటారో అలా కర్మ చేసే వాళ్ళందరి యొక్క దేహ సంబంధమైన సమస్యలు తీసేస్తానని పరమాత్మ చెప్తున్నారు. ఇంకెందుకండి మళ్ళీ కోరుకోవడం? ఇక్కడ ఈ జ్ఞానం వింటున్నామంటే ఏం చెప్తున్నారు, మీరు పరులకు ఉపకారం చెయ్యండి, మీ యొక్క కార్యాలు నేను నెరవేరుస్తానంటున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు 9వ అధ్యాయం 22వ శ్లోకం. అంటే మీరు నేను చెప్పిన విధంగా జీవనం సాగించటం. అనన్యాశ్చింతయంతో మాం అంటే పంపకము లేని భక్తి. దేహ సంబంధమైన విషయాలు గొప్పవా, లేకపోతే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం గొప్పనా అంటే మనల్ని మనం తెలుసుకోవడమే గొప్ప. కాబట్టి దేహ సంబంధమైన విషయాలలో మనం ఏం చేయాలి, పరులు ఎవరైతే కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్న వారికి మన వంతుగా సహాయం చేస్తున్నప్పుడు ఈ దేహానికి మీరు ఏ దేహంతో అయితే పరులకు ఉపకారం చేస్తున్నారో ఆ దేహ సంబంధమైన అనారోగ్యాలు ఏవైనా ఉంటే తీసేస్తాను. ఈ దేహానికి సంబంధించి అంటే మీ మీద ఎవరెవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ ఏం కావాలో ఇస్తానో యోగము క్షేమము అది నిలబెడతానంటున్నారు. ప్రత్యేకంగా అడగకండి అంటున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే కోరిక మీకుంటే, మీ నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటే, మీ శ్రేయస్సు అంటే దేహ సంబంధమైన శ్రేయస్సు కాదండి, దేహంలో ఉన్న సచ్చిదానంద స్వరూపుణ్ణి తెలుసుకోవడానికి మీరు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి, నిష్కామంగా ఉండాలి, ఫలితాన్ని కోరకుండా కర్మ చేయాలి. అందుకోసం కోరికలు కోరుకోండి. ఆ కోరికల ద్వారా మీరేమవుతారు అంటే మీరు పూర్వజన్మల్లో ఏదైనా తెలిసి తెలియక చేసిన కర్మల యొక్క ఫలం అంతా కూడా మరి దేవతలను మెప్పిస్తే మీ కర్మలలో ఉన్న దోషాలన్నీ ఆ దేవతలు తీసేస్తారు. దేవతలు తీసేశారు అంటే మీ చిత్తం ఏమవుతుంది, శుభ్రపడిపోయిందనమాట. ఇప్పుడు పొలాన్ని దున్నుతున్నారండి. ఇంతకు ముందు కాలంలో ఎద్దుల బండి ద్వారా దున్నుతారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రాక్టర్తో దున్నుతున్నారు. ఎద్దుల ద్వారా దున్నినప్పుడు సమయం ఎక్కువగా పట్టేది. ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నప్పుడు చాలా తక్కువ సమయంలోనే పొలం ఏమవుతుంది, మరి ఆ పొలం అంతా కూడా మంచి చక్కగా చదును చేయబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం తెలివైన వాళ్ళం అనిపించుకోవడానికి ఎద్దుల బండిని ఆపేసి ట్రాక్టర్లను వాడుతున్నాం. నిజంగా మీకు ఈ క్షేత్రము అంటే ఈ శరీరం అనేటటువంటి క్షేత్రంతో చేసేటటువంటి కర్మలను కూడా మీరేం చేయాలి, శుద్ధం చేసుకోవాలంటే ఏం చేయాలి, దైవ సంబంధమైన కార్యాలు చేయాలి. దేహ సంబంధమైనటువంటి విషయాల మీద ఆపేక్ష తగ్గించుకొని దైవ సంబంధమైన కార్యాలు అంటే ఇక్కడ దైవ సంబంధమైన కార్యాలు ట్రాక్టర్తో పొలం దున్నటం అయితే దేహ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి అంటే అది ఎద్దుల ద్వారా వ్యవసాయం చేయడం. అంటే జ్ఞానం తెలియనప్పుడు ఇష్టమైతే దానం చేస్తాడు, జ్ఞానం తెలిసిన తర్వాత నిరంతరము కూడా మనం మాట్లాడే మాట, మనం
మనసులో ఎవరి గురించైనా చేసే తలంపు, ఈ శరీరంతో చేసే కార్యం పరుల యొక్క ఉపకారం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవతలందరూ కూడా మనకేం చేస్తారు అనంటే ఈశ్వరుడిని తెలుసుకోగలిగినటువంటి శక్తిని మనకు దారపోస్తారనమాట. అంటే ఇక్కడ చూడండి, డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు మన కష్టాన్ని తీరుస్తారనటం ఎంత సత్యమో. ఎందుకు? ఇప్పుడు మీకు ఒక హాస్పిటల్లోకి వెళ్ళారు, ఓ 10 లక్షలు ఖర్చు అవుతుందన్నారు, మీ దగ్గర లేకపోయినా మీరెప్పుడు డబ్బున్న వాళ్ళకి బాగా స్నేహంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి 10 లక్షలు ఒక లెక్క, వెంటనే మీ కష్టం తీరుస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, దేహ సంబంధమైన విషయాలలో నిజంగా ఆ ధనవంతుడు చేస్తే చేయవచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. కానీ దేవతలు అలా ఉండరు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు ఇంకొక మెలిక పెట్టాడు. మీరెవరికో సహాయం చేస్తారు, ఎప్పుడు ధనవంతులు వీళ్ళతో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు పూర్వజన్మల్లో చేసిన రుణానుబంధం, మీరు ధనవంతులు కదా అని చెప్పి వాళ్ళకు సహాయం చేస్తారు, వాళ్ళకేదో మీరు సేవ చేశారు. ఇప్పుడు మీకు వాళ్ళకున్న రుణానుబంధం మీ కష్టం వచ్చే నాటుకు తెగిపోయింది అనుకోండి, ఇక చూసుకోండి ఏమైతుంది. రుణానుబంధం ఉన్నంత వరకే ధనవంతులు మీకు సహాయం చేస్తారు, రుణానుబంధం తీరిపోతే మాత్రం వాళ్ళు సహాయం చెయ్యరండి, చెయ్యకుండా ఈశ్వరుడే చేస్తారు. అంటే జరుగుతుందో జరగదో అనే విషయాల కోసం అని చెప్పేసి మనుషుల్ని నమ్ముకుంటారా? మీరు ఎలా ఉన్నా మీకు రక్షణ చెయ్యగలిగినటువంటి స్థితి ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తారు. అంటే దేవతలు ఎప్పుడూ కూడా రుణానుబంధం అనేది ఏమి ఉండదు కదండి. ఇక్కడ మీరు ఈ జన్మ ప్రయత్నం చేత దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఆయా దేవతాది రూపాలను మీరు పూజ చేస్తూ ఉంటే ఆ రూపాల ద్వారా మీకు శక్తి అందడమే కానీ శక్తి రాకుండా పోదు. అంటే నశించిపోయే విషయాల కోసం తాపత్రయం తగ్గించి సమస్త కోరికలను నెరవేర్చే ప్రయత్నంగా దేవతలను ఆశ్రయించండి. చూడండి, భగవంతుడు దైవం మీద నమ్మకం పెంచుతున్నాడండి. దేహ సంబంధమైన విషయాలు తాత్కాలికమైనవి, తాత్కాలికమైనటువంటి విషయాలు మీకు మేలు చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ దైవం ఎప్పుడూ కూడా మీరు ఎలా కష్టాలలో ఉన్నా సుఖాలలో ఉన్నా మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవతలకు పూజ చేయడంలో కూడా అంటే భగవంతుడు అందరినీ కూడా దైవాన్ని నమ్మండి. కంటికి కనపడుతున్నటువంటి మరి దేహ సంబంధమైన విషయాలే శాశ్వతం కాదు, అవన్నీ కూడా రుణానుబంధాన్ని బట్టి మీకు సహాయం చెయ్యడం చెయ్యకపోవడం ఇదంతా ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మీరు ఎవరికైనా ఏ దేవతాది స్వరూపానికైనా మీరు పూజ చేస్తే ఆ పూజ చేసిన ప్రతిఫలం ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి భగవంతుడు దేహ సంబంధమైన విషయాల కంటే దైవ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత పెంచుతున్నారు. ఎంతసేపు కూడా నా కుటుంబము నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ దైవాన్ని మరచిపోకండి. పొద్దునే లేవగానే ఏం చేయాలి? ఉదయం లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మీరు చేసినటువంటి దైవానికి మీరు పెట్టినటువంటి దీపం, అక్కడ మీరు చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దాని ఫలితం ఖచ్చితంగా మీ యొక్క కష్టాలలోనూ మీ సుఖాలలోనూ ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటుంది. కాబట్టి దైవం మీద నమ్మకం పెంచే ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ చూడండి, దేహ సంబంధమైన విషయాలు మీకు మంచి చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ దైవం ఎప్పుడూ కూడా మీకు సహాయం అందిస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. అంటే మీరు ఇతర దేవతలందరినీ కూడా పూజిస్తున్నప్పుడు ఏ కోరిక కోరకుండా మీరు పూజించండి. దానివల్ల ఆ దేవతలు సంతుష్టులై అధికమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తారు. మనము ఎవరింట్లో అయినా లేకపోతే ఏదైనా ఒక ఆఫీసులో పని చేసామనుకోండి, పని చేస్తే మనం వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి ఈ నెలలో కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారా అంటే ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టం లేకపోతే ఇవ్వడు. కానీ ఆయన మనం చేసేటటువంటి పని బాగా ఉందనుకోండి, అప్పుడు ఆయనకు సంతోషం కలిగితే ఈ నెలలో నీకు 20,000 రూపాయల బోనస్ ఇద్దామనుకుంటున్నానంటే చూడండి, ఆయనకు సంతోషం కలిగితే 20,000 రూపాయలు ఇస్తాడు. అదే మనం వెళ్ళి అడిగామనుకోండి, ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ కూడా చెప్తున్నారు, మీరు దేవతల దగ్గరికి వెళ్ళి పూజ మొదలు పెట్టగానే ఇవాళ అయ్యగారు చెప్తున్నారు, ఆ సంకల్పం చేసుకోండి, మీకు ఏ కోరిక ఉందో అనుకోండి, ఆ కోరిక తీర్చడానికి మీకు ఏంటి ఆ దేవతలు మీకు వస్తారు అని చెప్పేసి
పూజ ప్రారంభించే ముందు కోరిక కోరుకొని పూజ చేస్తామన్నమాట. అలా చేశామనుకోండి, అప్పుడు ఆ దేవతలకి ఏమవుతుంది అనంటే, మనం చేసిన పూజలో ఉన్న లోపాలను ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని లెక్కగట్టి, మీరు ఒక రూ. 1,00,000 ఆదాయం పెంచాలి అని అడిగారనుకోండి, మీరు పూజ చేసిన ఆ విధానంలో ఉన్నటువంటి శ్రద్ధను బట్టి, మీ పూజలో శ్రద్ధ కొద్దిగా 20% తగ్గిందనుకోండి, అప్పుడు ఆ దేవతలు ఏం చేస్తారు? రూ. 1,00,000 ఆదాయం అడిగితే 80,000 ఇస్తారు. అలా కాకుండా, స్వామి నాకేం కావాలో మీకు తెలుసండి, నేను ప్రత్యేకంగా ఎందుకు కోరుకోవాలి? నా ధర్మం పూజ చేయడమే, ఈ క్రతువు చేయడమే అని చెప్పి, మీరు ఏ కోరిక కోరుకోకుండా, హాయిగా అక్కడ మీరు పూజ చేసి సంతోషంగా భక్తి శ్రద్ధలతో పూజ చేశారనుకోండి, ఆ దేవత ఏం చేస్తుంది? మీకు మీరు మీ ఇంటి అవసరాల కంటే కూడా అధికంగా ఇస్తుంది. ఈ సత్యం కావాలి. మనం ఏం చేస్తాం? భగవంతుడితో కూడా మనిషితో బేరం చేసినట్టుగా దేవతలతో కూడా బేరాలు పెట్టుకుంటున్నామండి. అంతే కదా! సంకల్పం చేశారు అంటే ఆ సంకల్పంలో ఏమంటున్నారు? నా కోరిక తీర్చండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారంటే కుటుంబ అవసరాల కోసం ఉద్యోగం చేస్తున్నాం. ఒక 20,000 ఉద్యోగం చేస్తున్నామండి. చక్కగా చేస్తారు. అంటే ఇక్కడ మీరేం చేశారు? మీ అవసరం, అవతలి వాళ్ళ యొక్క అవసరం కలిస్తే మనం ఒక చోట పని చేస్తూ ఉన్నాం. కానీ దేవతలకు పూజ చేసేటప్పుడు కూడా ఫలానా వస్తువు నాకు కావాలి అని చెప్పేసి మీరు చేసిన పూజ మీకు కావలసిన ఫలితం కంటే కూడా అల్పమైన ఫలితమే పొందుతారు. ఏ కోరిక లేకుండా మీరు పూజ చెయ్యండి. మీ యోగక్షేమాలన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇంకా బెంగేం లేదు. ఎందుకు? మీరు అడిగితేనే ఇస్తారా? అంటే ఒక మనిషిని లెక్క కట్టినట్టుగా దైవాన్ని కూడా లెక్క కడతారా? అలా ఎప్పుడూ కట్టకండి. అంటే పూజ చెయ్యడంలో కూడా మనం తెలుసుకోవలసినటువంటి మెలిక ఏంటి? దేవతల దగ్గరికి వెళ్ళి సంకల్పం చేయడం మానేయండి. మీకేం కావాలో అడగకండి. పూజ చేయడం పట్లనే శ్రద్ధ ఉంచండి. ఎవరో వచ్చారు అని చెప్పేసి పూజ జరిగేటప్పుడు, మరి ఎవరో గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చారని పూజ జరుగుతున్నప్పుడు మీరు లేచి వెళ్ళిపోకండి. అక్కడ పూజలో పెద్ద అపరాధం జరుగుతుంది. ఒక దేవతకి అయ్యగారు చేయిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఏదో పండు పువ్వు ఇచ్చేటప్పుడు దేవతలు కూర్చొని ఆ పండు తీసుకుంటారు. ఆ చేతిలో పండు ఉంటుంది, ఆకు ఉంటుంది, వక్కు ఉంటుంది, ఖర్జూరం ఉంటుంది. ఎవరో వచ్చారని చెప్పి ఆ చేతిలో పట్టుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఈ లోపల అయ్యగారు మంత్రం చదివేస్తాడు. ఆ దేవత ఊరికే వెళ్ళిపోతుంది. కూర్చుంది, మీ చేతిలో నుంచి తీసుకుందామని దేవత కూర్చుంటే ఆ దేవతకి ఇవ్వకుండా ఎవరో బంధువో లేకపోతే ఎవరో గొప్ప ఆయన వచ్చాడని ఆయన కోసం వెళ్ళిపోయారు. ఇవాళ ఆ దేవతకు అవమానం జరిగిందా లేదా? ఈ విషయం గుర్తించమండి. అయ్యో నిన్ననేనండి పెద్ద పూజ చేసుకున్నాం, సత్యనారాయణ వ్రతం చేశాం, మాకేంటో మంచి జరగలేదండి అంటారు. ఇంటికొచ్చినటువంటి మనిషికి అవమానం జరిగితేనే ఎంతో బాధ ఉంటుంది కదా. మన ఇంటికి ఎవరైనా వస్తే అతన్ని గౌరవించలేకపోయామంటే ఆ వ్యక్తి బాధపడిపోతాడా లేదా? ఒక వ్యక్తి బాధపడటం వల్ల మనకు ఎంతో కొంత నష్టం ఉంటుంది. మరి మన ఇంటికి పిలిచిన దేవతకు ఆ దేవత పూజలో కూర్చొని నీ దగ్గర నుంచి ఆకు వక్క పండు తీసుకుందామని కూర్చుంటే ఎవరో వచ్చారని మీరు ఏం చేశారు? ఆ ఆకు వక్క పండు చేతిలో పట్టుకున్నారు, వెళ్ళిపోయారు. లేకపోతే అది ఎవరికో పక్క వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. దేవత అవమానించబడిందా లేదా? అవమానించబడితే మీ ఇంట్లో సిరులు ఎందుకు కురుస్తాయి? అంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే విస్మరిస్తున్నాం, ఒక తంతులాగా చేస్తున్నాం. మీరు తంతులాగా చేసిన కార్యక్రమం అది మీకు ఏమవుతుంది? మీరు చేసిన పూజకు లాభము కంటే నష్టం కూడా ఇస్తుంది. అంటే మన ఇంటికి పిలిచిన వ్యక్తికి మనం సరైన ఆతిథ్యం ఇవ్వనప్పుడు ఎలా అయితే ఇబ్బందులు ఉంటాయో, అదే విధంగా మనం పూజలో కూర్చున్నప్పుడు దేవతలను పిలిచి అవమానిస్తే కూడా గొప్పదైనటువంటి మరి నష్టాలన్నింటినీ కూడా చూస్తాం. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీకు ఎంత గొప్పదైన ఫలితమైనా కలుగుతుంది, కానీ ఫలితం కోరకుండానే మీరు దేవతలకు ఈ కార్తీక మాసం వచ్చేసింది, ఈ పూజ చేయాలి అని చెప్పేసి చేయాలి, శ్రావణ మాసం వచ్చింది, మంగళ గౌరీ వ్రతం చేయాలి, ఇలా మనం ఏం చేయాలి? మనం చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే ప్రయోజనాన్ని కోరకుండా చేసినప్పుడు దేవతల వలన పొందే ఫలితం అధికంగా ఉంటుంది. సంకల్పం లేకుండా ఇంట్లో పూజ చేసుకుంటే శాంతిగా ఉంటుందండి. ఆ శాంతి కోసమే పూజ చెయ్యాలి కానీ అయ్యో పూజ చేయకపోతే ఇవాళ దేవతలు ఆగ్రహిస్తారేమో, ఏమీ ఆగ్రహించరండి. నువ్వు పూజ చేయకపోతే నీ ఇంట్లోకి దుష్టశక్తి వస్తే ఆ దేవతలు ఆ దుష్టశక్తిని ఆపగలిగిన శక్తి ఉండదు. మీరు రోజు పూజ చేస్తున్నారనుకోండి, దుష్ట శక్తులు ఏవైనా మన ఇంట్లోకి వస్తే ఆ శక్తులను మనం
మనం చేసినటువంటి పూజ వల్ల సంతుష్టిని పొందినటువంటి దేవత ఆ దుష్ట శక్తిని వెళ్ళగొడుతుంది. మన ఇంట్లోకి చెడు రాకుండా, కష్టాలు రాకుండా కాపాడుతుంది. అందుకోసమే దేవతలకు పూజ చేస్తాం. అయ్యో, దేవతకు పూజ చేయకపోతే ఇవాళ దేవతకు కోపం వచ్చి మా ఇంట్లో ఇంత ప్రమాదం జరిగిందని ఎప్పుడూ అనుకోకండి. నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దేవతలను కూడా నింద చేస్తాం. దేవతలు కూడా కష్టాలు పెడుతున్నారని దేవతల మీద నింద వేస్తాం. దేవతలకి ఏంటండి అవసరం? దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఉంటుందండి ఆకలి దప్పిక? మా ఇంటి దేవతకు బాగా ఆకలి అవుతుందంటండి, అందుకే మా ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యం కాదండి. మనం చేసినటువంటి పాపకపు కర్మలకి మనకొచ్చిన కష్టాలను తీర్చగలిగిన శక్తిని మనం దేవతకు అందించలేకపోయాం. అంటే మనం పూజ చేయకపోవడం వలన ఆ దేవతకు ఆ శక్తి రాలేదు. ఆ శక్తి వచ్చినప్పుడు మన ఇంట్లోకి వచ్చిన దుష్ట శక్తిని తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేయడం వలన, అంటే మన ఇంటి దేవతను మనం ఏం చేయాలి? గౌరవించినప్పుడు ఇంట్లోకి వచ్చేటటువంటి ఏదైతే మరి మనం చేసిన కర్మల నిమిత్తంగా వచ్చేటటువంటి పాపాలు, మరి మనల్ని కష్టపెట్టే విధంగా కష్టాలు వస్తుంటాయో ఆ కష్టాల నుండి రక్షించగలిగినటువంటి బాధ్యతను పరమాత్మ ఏం చేశారు? ఇంటికి ఒక దేవతనిచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రినిచ్చి వాళ్ళ నాలనా పాలన చూసుకోవడానికి ఎలాగైతే ఇచ్చారో ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఆ ఇంటికి దేవతలను కూడా భగవంతుడే ఏర్పాటు చేశారు. కాబట్టి దేవతలను మనం గౌరవిస్తుంటే ఆ దేవతలు ఏం చేస్తారు? మన ఇంటి కష్టాలు, మనకొచ్చే అనారోగ్యాలు, మనకొచ్చే ప్రమాదాల నుండి ఆ ఇంటి దేవత కాపాడుతుంది. అందుకే దేవతలకు పూజ చేస్తాం తప్ప దేవతలకు ఆకలి అవుతుందని, అయ్యో మా ఇంటి దేవతకు ఆకలి అవుతుంది, ఆమెకు అన్నం పెట్టకపోవడం వల్ల ఆమెకు కోపం వచ్చింది, ఆమె మనల్ని ఏదో కష్టపెట్టింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోకూడదండి. అజ్ఞానము చేతనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. నిజంగా జ్ఞానం ఉంటే దేవతలకి ఏ ఆకలి ఉండదండి. మీ కష్టాన్ని తీర్చగలిగిన శక్తిని మీరు దేవతకు పూజించడం వలన ఆ శక్తి ద్వారా మనల్ని కాపాడుతుంది. కాబట్టి మీ యొక్క శ్రద్ధయే, మీ యొక్క భక్తియే మీరు చేసినటువంటి పూజ చేత మీ కుటుంబాన్ని రక్షించడానికి ఆ దేవతకి ఏం చేయాలి? శక్తిని ఇవ్వాలి. మన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకొని శరీరానికి శక్తిని ఇస్తున్నామా లేదా? అదే విధంగా మన ఇంటి దేవతకు కూడా శక్తి అందేలాగా మనం చేసిన పూజ, మనం చేసినటువంటి క్రతువులో ఉన్నటువంటి ఏదైతే భక్తి తత్పరత ఉంటుందో అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి పరమాత్మ చెప్తున్నారు, మీ అందరినీ రక్షించడానికి మీ ఇంటి దేవత ఎప్పుడూ కూడా మీకోసం ఉంటుంది, ఆమెని గౌరవించండి, ఆమెకు పూజించండి అని కూడా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కోరుకొని చేశారు అంటే అది అజ్ఞానంతో భవసాగరంలో పడటానికి ఉంటుంది. ఏ కోరిక లేకుండా మీ బాధ్యతగా మన శరీరాన్ని పోషించడం మన బాధ్యత ఎలాగో అదే విధంగా దేవతలకు పూజా క్రతువులు చేయడం కూడా మన యొక్క బాధ్యతగా తీసుకొని ఎవరైతే ఇంటి దేవతను, తర్వాత ఊరి దేవతను, ఎక్కడుంటే అక్కడ మీకు ఏం చేతనవుతుంది, ఒక దేవాలయంలో మీకు ఎంత ఇవ్వడం చేతనవుతుందో అంత ఇవ్వండి. లేకపోతే ఒక 3 ప్రదక్షిణలు చేసి రండి, ఒక మంత్రం చదివి రండి. లేకపోతే వెళ్తూ ఉన్నారు దారిలో ఒక నమస్కారం చేసి ఆ దేవతను గౌరవించండి, చాలు. ఇంతటితోనే మనకు వచ్చేటటువంటి సమస్త అశుభాల నుండి కూడా రక్షణ కల్పించబడుతుంది. అందుకే ఒక ఊరిలో ఎంత మంది దేవతలు ఉంటారండి, ఆ దేవతలందరికీ నువ్వు గుర్తు పెట్టుకొని పెట్టిన ఒక్క నమస్కారం నీకు ఎక్కడ ఏ ప్రమాదం జరగబోతుంటే అక్కడ ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపం నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది, నువ్వు పెట్టిన నమస్కారం. మనం కూడా దేహ సంబంధమైన విషయాలలో కూడా మనం ఎంత తొందరగా వెళ్తూ ఉన్నా, ఎవరైనా మనకు బాగా తెలిసిన వ్యక్తి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక్క క్షణం ఆగి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. వెళ్తే ఏమనుకుంటారు? అబ్బా, మనం ఈ నమస్కారం చేసాం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసామన్న సంతోషం ఉంటుంది. అవతలి వ్యక్తి కూడా నా పెద్దరికాన్ని గుర్తించారని ఆయన కూడా సంతోషపడతారా లేదా? అంటే కేవలం మనుషులకే ఉంటాయా ఇవన్నీ? ఎందుకు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి? ఈ దేవాలయాలలో ఉన్నటువంటి ప్రతిమ, ఎవరైతే దైవ స్వరూపాలుగా ఉన్న దేవతలు ఉన్నారో వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు. మనం వాళ్ళని గౌరవిస్తున్నామా, గౌరవించట్లేదా? మనం గౌరవిస్తున్నాం, మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మనం వాళ్ళని గౌరవించట్లేదు, అప్పుడు ఏమవుతుంది? నీకు జరగబోయే ప్రమాదం నుండి దేవతలైతే మీకు కష్టం ఇవ్వరు, కానీ రక్షించే ప్రయత్నం చెయ్యరండి. కాబట్టి భగవంతుడు దైవాన్ని గుర్తించమనే సత్యాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.
రేపు 4 వర్ణాల గురించి మాట్లాడుతున్నారండి. వాటి గురించి రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదమ్మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.